ఇక ఈ బొమ్మల పీఠము మా సొమ్మే. సప్తసాగర వేళ అవలయత వసుంధరా సుందరి పైశృంగ భాగ్యము ఈ సింహాసనాధిరోహణం. మహేంద్రజాల విద్యచే దీనిని మరుక్షణమే మా నగరమున చేర్చను. జంఫటా ఝంఝామరు చేర్చరా ఈ పీఠమును మా నగరమునకు. ఎవరే వీడు? మహేంద్రుడి సింహాసనం మీదనే మహేంద్రజాల విద్య ప్రయోగించాడు. ఏమిది? మా మంత్రశక్తికే శృంగభంగమా? మా హస్తములో పెకలించి అంబర వీధికెత్తదాలను. ఏమి ఈ వైపరీత్యం? ఎంతటి దుర్భరావమానం! సర్వం సహా ప్రాణి సమూహంబు నెల్ల పట్టి పల్లార్చగల మదీయ మారణ మంత్ర విద్యాపాఠమా కేవల సాలబంజిక పరిహాస పాత్రమైపోయినదేమి? ఈ వైరానుబంధ జాజ్వల్యమాన కలుష కషాయత రోషానల విషమెట్లు మెసని జీవించువాడు. ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరశ్చంద్రిక రాకా సుధాకరుండనైన నేను బలి సార్వభౌమ బహుకృత మణిస్థగితమానీయ పీఠంపున దారపుత్రులు దండనుండ నిండు పేరోలగంబున్న సమయంపున ఛే నీచ పిండాశనుండగు భేతాళుండు అపహసించిన కటంబున కదా అఖిల రాజఖంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ సల్పితిని. స్వయంవర సభలో 1000 సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మించుబోడిని వంచనతో తన పంచకు రాజించిన కారణంబున కదా మేమ చెలువని చోట చేర్చుట. కళ్ళ కపట మెరుగక మధుర ప్రణయర సాత్ర మానస కాసార విహార మరాళి అయి విరాళిగున్న మా రూపవతికి చిలుకయ్యి చెట్టతనంబున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపర్య పర్యవసానము కదా దేహాపహరణము. ఇంకా ఈ కారణముల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యచే నీ దేహమును ధరించి నీ సింహపీఠముని అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలుగడ మా ప్రజ్ఞ ప్రకటించును రావక్క మార్క. నీ అంతఃపుర సుందరి సందోహ సందేహ శోషణ ఘోషణములు మా శ్రవణ శోషణములగుగాక. మా క్రోధారణ జ్వల జ్వాలాధీన కళాపంపునకు నీ సామ్రాజ్యం ఆజ్యముగుగాక. ఓహో ప్రభు, మీరు విక్రమార్కుని దేహం ధరించి వెళ్ళారా? మంచిది. మహారాజ్ కాకుండా అప్పుడు వచ్చేసారే. మా నాన్నగారు వెంబటి లేనిది ఎప్పుడు రారే. అవునమ్మా, మీ నాన్నగారు పుష్కరావతి నగరంలో ఉన్నారు. ఒక్కసారి మీ పరిపాలన చూడాలని ముచ్చటపడి ముందుగా రావడం సంభవించింది. నాన్నగారు ఆ నెల పూర్తి కాకుండా మీరు ఇచ్చిన లెక్క కొడుతుగా మర్చిపోయారా?
అవునవును. మహారాజా, మార్గాయాసంతో మనసు కూడా అలసిపోయినట్లుంది. విశ్రాంతి మందిరానికి దయచేయండి. మంచిది. గుర్తుపట్టావటే? పులితోలు కప్పుకొచ్చిన బెకం. పులిని వశం చేసుకున్న మృగరాజునే నేను మూర్ఖురాల. 10 మందిలోనూ ఈ పీఠం ఎక్కితే పరువు తీస్తామనే భయంతో అర్ధరాత్రి ఒంటరిగా వచ్చాడే. ముందుగా మీ నోళ్లు మూయించవచ్చి తిని అయంలుంఠనే వాగ్బంధనే. నీ మంత్రశక్తి మా మీద పారదు. అసూయ ద్వేషాలు గల నువ్వు ఈ పవిత్ర ధర్మపీఠం మీద కూర్చోవడానికి అనర్హుడివి. వెళ్ళిపో. క్షత్రియోచితమైన మా సాహసమును అసూయగా భావించే మందబుద్ధి మీది. ఏ పీఠమును దిష్టించక మానను. అన్నయ్య, రేపు తెలంగాణకి రాజ్యం ఇచ్చేద్దామా, మనమే పరిపాలిద్దామా? 6 నెలలు పూర్తిగా ఉంది. ఎలా? పడుకోండి బాబు, రేపు ఆలోచిద్దరు గాని. ఓ రూపవతి, లోకమోహిని ఎక్కడ? ఆమె నా స్వాధీనంలో ఉన్నది. మీ ఆజ్ఞ లేకుండా ఇక్కడికి తీసుకురావడానికి సంశయించాను. విక్రమార్కునిగా ఈ రాజ్యాన్ని మీరు ఇంకా కైవసం చేసుకోకుండా జాప్యం జరిగి ఈ నగరమును పరిరక్షించే ధర్మదేవతను తరిమిగొట్టబోతున్నాను. విక్రమార్కునిగానే శాసనం చేసిన ఈ మూర్ఖ ప్రజలు గుడ్డిగా తల ఒగ్గక తప్పదు. దానితో ప్రజా జీవితము జార చోర కలుషితమై జూత మద్యపాన మదోన్మత్తమై అణగారిపోగలదు. అది మన ప్రస్తుత కర్తవ్యం. ప్రతిభాశాలి అయిన భట్టి వచ్చి ప్రతిఘటించవచ్చు. ఉపాయం ఆలోచించండి. కావచ్చు, భట్టి కుమారుడు కుమార్తె పసివాళ్లే కావచ్చు. కానీ వాళ్ళు ప్రమాదకరమైన కంటకములు. తక్షణం వారిని ఇక్కడి నుంచి తొలగించు. ఒకవేళ భట్టి వచ్చిన బిడ్డల వియోగముతో కుములుతూ వారి అన్వేషణకై వెళ్లిపోవును. అవశ్యం.